ది లార్డ్ 20వ శతాబ్దం ప్రఖ్యాతిగాంచిన క్రైస్తవ సంఘ నాయకులు బోధకులలో ఒకరు వాచ్మెన్ని. ఆయన 1903 నవంబర్ 4వ తారీఖున చైనాలో జన్మించారు. అతని యొక్క అసలు పేరు నీషుస్సు. ప్రభువా, నాకు మగపిల్లవాడు గనక ఉంటే వారిని నేను నీకు సమర్పిస్తాను అని వాచ్మెన్ నీ యొక్క తల్లి చేసిన ప్రార్థనకు జవాబుగా అతను జన్మించారు. ఒక తెలివైన విద్యార్థి అయిన అతను తన భవిష్యత్తు గురించి గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నారు. అయితే క్రైస్తవునిగా జీవించవలనంటే త్యాగపూరితమైన జీవితం అవసరమని బాగుగా ఎరిగి ఉన్నందువలన తన భవిష్యత్తును గురించిన కలలను నెరవేర్చుకున్నట్లో దేవుని మీద ఆధారపడటకు అతనికి సముఖత లేదు. ఏదేమైనప్పటికీ ఒకానొక రాత్రి ఒక ఉజ్జీవ కూడికకు హాజరై తర్వాత తన ఎడల దేవుడు కలిగి ఉన్న ప్రేమను గ్రహించి ఎంతగానో హృదయ భారంతో నిండిన అతను తన జీవితం యేసుక్రీస్తు ప్రభుకు సమర్పించుకున్నారు. తరువాత తాను బాప్తిసం పొందేటప్పుడు, ప్రభువా, నేను నా లోకమును నా వెనుక విడిచిపెట్టాను, నీ పిలుపు ఎప్పటికీ దాని నుండి నన్ను వేరు చేస్తుంది అని తీర్మానించుకున్నారు వాచ్మెన్ని. మారు మనసు పొందిన తరువాత అతను తన కళాశాల స్నేహితుల మధ్య పరిచర్య చేయడం ప్రారంభించారు మరియు ఎంతో తీవ్రత కలిగి వీధులలో సువార్తను ప్రకటించారు. అతని స్నేహితులు అతనిని అపహాస్యం చేస్తున్నప్పటికీ అతను ప్రార్థనాపూర్వకమైన తన పరిచర్యలో ముందుకు సాగిపోతూ కొన్ని నెలలలోనే క్రీస్తు కొరకు దాదాపు 7 పదుల ఆత్మలను సంపాదించగలిగారు. 1928వ సంవత్సరంలో పూర్తి సమయం పరిచర్య చేయుటకు దేవుని యొక్క పిలుపును గ్రహించిన అతను షంఘాయికి వెళ్లారు. శబ్దమును ధ్వనింపచేసి క్రైస్తవులను మేలుకొల్పే బాధ్యత కలిగిన కాపలాదారునిగా తనను తాను పరిగణించుకున్న అతను అందుకు తగినట్లుగా తనకు డియోషింగ్, ఆంగ్లంలో వాచ్మెన్ అనే పేరును పెట్టుకున్నారు. క్రైస్తవ సంఘం తన కాళ్లపై తాను నిలబడగలుగునట్లు స్వయం సమృద్ధిని కలిగి ఉండవలననియు మరియు పదవుల యొక్క నాయకత్వం కింద కాక స్వతంత్రముగా ఉండవలననియు ఆయన విశ్వసించారు. దానివలన స్థానిక సంఘ ఉద్యమం ప్రారంభమైంది మరియు షంఘాయిలోనూ ఆ పరిసర ప్రాంతంలోనూ క్రీస్తు యొక్క చిన్న చిన్న మందలు స్థిరపరచబడ్డాయి. అతను చైనాలోని అనేక ప్రదేశాలలో కూడికలు నిర్వహించడం ప్రారంభించారు. ఆ కూడికలలో యేసుక్రీస్తును అంగీకరించిన ప్రజలు స్థానిక సంఘాలుగా సమకూర్చబడ్డారు. 1932వ సంవత్సరం నాటికి చైనా, ఇండోనేషియా, మలేషియా మరియు సింగపూర్ దేశములందంతటా స్థానిక సంఘములు వ్యాపించబడ్డాయి. అనారోగ్యంతో బాధపడుతున్న సమయములలో అతను తన శక్తివంతమైన రచనల ద్వారా పరిచర్యను ముందుకు నడిపించారు. 1949వ సంవత్సరంలో చైనా కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి రావడంతో క్రైస్తవులకు గొప్ప హింస కలిగింది. కాగా వాచ్మెన్ నీ కూడా ఒక గూఢచారి అని ఆర్థిక మరియు నైతికపరమైన అవకతవకలకు పాల్పడ్డారని అతడి నిందలను ఎదుర్కొన్నారు. తద్వారా అతడు చెరసాలలో బంధింపబడి ఎంతో కఠినమైన శిక్షను అనుభవించారు. 20 సంవత్సరాల కఠినమైన జైలు జీవితం జీవించిన పిమ్మట 1972వ సంవత్సరంలో పరమునందు తన ప్రభువును చేరుకొనుటకు ఈ లోకమును విడిచి వెళ్లారు వాచ్మెన్ని.